పేరు ప్రమిలమ్మ, అనంతపురం డిస్టిక్. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? కుట్టు పని కోసం లోకేష్ సార్ని కలిసాక మా యూనిట్ అంతా వచ్చాం సార్. ఆయనేమో అందరికీ ఉపాధి కల్పిస్తాను అన్నాడు. కాకపోతే లాస్ట్ చంద్రబాబు నాయుడు మినిస్టర్గా ఉన్నప్పుడే మేము బాగుపడినాం. బ్యాగులు కుట్టినాం ఆయనవి. 6 లక్షల బ్యాగులు కుట్టించిన ఒక నెలకి. మాకు 3 లక్షల లాభం వచ్చింది. ఆయన ప్రభుత్వంలోనే మేము బాగుపడిండేది. జగన్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలే, ఒక పని కూడా లేదు మాకు. 300 మంది నా దగ్గర మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఇప్పుడు అంతా ఆనందంగా అక్క మీరు పోయి అవన్నీ చూపించి మా ఫోటోలన్నీ చూపించి మాకు వర్క్ తీసుకురండి అని ఆనందపరుస్తున్నారు. ఆయనకు కూడా చూపించినాం లోకేష్ గారికి. మీకు తప్పకుండా ఉపాధి కల్పిస్తామన్నారు. ఆయన వస్తే ఎన్నో కానుకలు ఉంటాయి. చంద్రన్న వస్తే రంజాన్ కానుక ఉంటుంది, సంక్రాంతి కానుక ఉంటుంది, మరి క్రిస్మస్ కానుక ఉంటుంది, బట్టలు ఉంటాయి. అన్నీ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి 10,000 దాకా సంపాదించుకుంటారు. వాళ్ళ పిల్లలకి అమ్మఒడి కంటే ఈ ఉపాధి కల్పిస్తే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చదివించుకుంటారు. అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిల్లలు నాలనాపాలను చూసుకొని ఇంట్లోనే పని చేసుకుంటారు, కుట్టు పని. అట్లా వాళ్ళందరినీ నాశనం చేసినాడు జగన్. ఏ ఒక్క రూపాయి సంపాదించుకోనేకి ఆడవాళ్ళకి అవకాశం లేకుండా చేసేసినాడు. బేల్దార్ పనికి పోతే మొగుడు భార్య ఇంట్లో 5,000 6,000 సంపాదిస్తుండే. అది కూడా లేకుండా వాళ్ళు అడకదినే పరిస్థితి చేసినాడు 5 ఏళ్ళ నుంచి. నేను వైసీపీలో 10 ఏళ్ళు చేసిన. ఎందుకు గాడిదలుగా సేకే ఒక్కరోజు కూడా ఆయనతో పోయి కలిసిన పాపని లేదు, ఏ ఇంటర్వ్యూను లేదు, ఏంది లేదు. ఎవరిని కలవనీడు దొంగ, ఎవరిని కలవనీడు పచ్చి దొంగ. ప్రజలు నాశనం చేసి అన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఎన్ని ప్యాలెస్ల్లో పొరలాడతాడు ఆయన? ఒక ప్యాలెస్లో పడుకుంటే సరిపోయా. అన్ని ప్యాలెస్లు మనుషుల ముంచి ఎందుకు చేయాలి ఇవన్నీ? ఇవిడేం ఉద్ధరిస్తున్నాడు? తల్లికి చెల్లికి న్యాయం మా అట్లా ఆడవాళ్ళకి ఎందుకు చేస్తాడు ఆయన? ఇంత అన్యాయం ప్రభుత్వం నాశనమైపోయింది. ఇంకా చంద్రబాబు వచ్చినాడు, అంతా ఆనందంగా ఏదో 10,000 సంపాదించుకున్నాం ధైర్యంతో ఉన్నాము. మాకు జిల్లాల వారీగా ఈ ఉపాధి కల్పించి కుట్టుపని జిల్లాలో ఎంతమంది పనిచేస్తారో అందరికీ న్యాయం చేయాలని లోకేష్ గారిని కోరుతున్నాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెలు అందరూ అని చెప్పి ఎప్పుడు ఏ సభకు పోయినా పోయేవాడు కదా. మంది పని చేస్తున్నారు. నెంబరింగ్ బుక్ చూడండి ఒకసారి. మీరు కూడా మీ వీడియోలో చూపించి టీవీలో మాకు ఉపాధి కల్పించేటట్లు చేయండి ఛానల్ వాళ్ళు కూడా. సరే అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా నా అక్క చెల్లెలు ఇంట్లో చెల్లెలు బయటకు వెంటే మేమెవరు? అక్కల చెల్లెళ్ళు సొంతంగా పుట్టిన చెల్లెలనే బయటకు గదిన్నాడు. మేమెవరు? మేము అక్కల చెల్లెళ్ళు. మాట వరుసకు నువ్వు అన్న అంటాను, నాకు అన్న అవుతావా? ఉండే అన్నని దూరం చేసుకుంటే ఎట్లా? ఉండే చెల్లెలకి గతి లేదు, కొడుకు పెండ్లికి పోకపోయా. ఎంత శాడీసం నీకు? నీ కుటుంబాన్ని నువ్వు సర్దుకోలేవే. ఉండే ఇద్దరిని చెల్లెల్ని తల్లినే నువ్వు సర్దుకోలేవు. జనాన్ని ఏం సర్దుకుంటావు నువ్వు? దానికి నిన్ను సర్దేసినారు అంతా. అయితే ఇప్పుడు షర్మిల గారి మీద పుట్టుక మీద కూడా మాట్లాడారు కదా, దాన్ని ఎలా చూస్తారమ్మా? సిగ్గుండల్లా. ఒక తండ్రికి పుట్టి మా తండ్రికి పుట్టలేదంటే సిగ్గుండల్లా. వాళ్ళమ్మ శీలాన్ని అమ్ముతాడా? వాళ్ళమ్మ శీలాన్ని బయట పెడతాడా? ఒక తల్లికి పుట్టి సిగ్గుమానం లేదు, సిగ్గుమానం ఉండాలా. తల్లిని విమర్శిస్తారా? తల్లికి ఆయమ్మ పుట్టింది, ఇయ్యప్ప పుట్టినాడు. తండ్రికి పుట్టలేదంటే ఇయ్యప్ప ఎవరికి పుట్టినాడు? ఆవిడ విజయమ్మ తప్పుడుది. ఆ కన్నీళ్ళు కంటికి పంపిస్తాడే. తల్లి గోడ కొట్టుకొని పోయిండేది. పోయి కూర్చుంటాడు. మూలం కూర్చోబెట్టినారులే జనాలు కూడా బాగా చేసినారు. పోలవరం వరకు పాదయాత్ర చేసినాం. నెల రోజులు ఆయనతో కాళ్ళు బొబ్బులు ఎక్కేటట్లా. ఆ పార్టీలో పనిచేసి కూడా ఒక్క రూపాయి కూడా మేము సంపాదించుకోలేదంటే మాకెంత బాధ ఉంటుంది సార్? నేను ఒంటరి మహిళగా, నా బిడ్డ హ్యాండిక్యాప్ట్, ఆ పాపని కొడుకుని చదివించుకొని కుట్టు పనిలోనే మేము 300 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించి బతుకుతాంటి మీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఈయనొచ్చి ఉండేది నాశనం చేసి పెట్టా. ఈ వీడియోలో చూసి నన్ను పిలిపిస్తే బాగా చెప్తాను ఒకని మిందరే. ఏం మాట్లాడినా ఉంటే నేను మాట్లాడేదని నువ్వేం చేసినావు అంటాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ కూడా రాలేదు సార్ నాకు. ఈ గవర్నమెంట్ పెంచింది, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కట్ చేసినారు. ఏంది మేము ఈ కుట్టు పని మీద GST చేయించుకున్నామని, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి, నీకు పెన్షన్ రాదు అని పెన్షన్ ఇలే. ఏదో చేయనుంటే 4 ఎకరాలు దానికి రైతు భరోసా కూడా రాలేదు, అన్ని కట్ చేసినాడు. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచేది, దాన్ని ఎలా చూస్తారమ్మా? ఇంక ఇప్పుడు వచ్చినాడు సార్ అన్ని చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మేము కూడా సార్ని కలిసి మా బాధలు విన్నవించుకుంటే మాకు పని జరుగుతుందని మేము నమ్ముతున్నాం.
ఓకే ఓవరాల్ గా ఇప్పటికైనా కార్యకర్తలు కలిసే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి ఇంకా కలవడా? జగన్మోహన్ రెడ్డి కలిసాడు ఎంపీలని కుప్పేసుకున్నాడు. ఎలాంటి ఆ పార్టీలోకి పోద్దండి ఈ పార్టీలోకి పోద్దండి మన పార్టీ వస్తుంది అని వాళ్ళతో డిస్కషన్ చేస్తాడు, మాతో డిస్కషన్ చేయడు.